హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న తెలంగాణ రాజకీయాల్లో ఒక కుదుపు లాంటి ఘటన చోటు చేసుకుంది. మాజీ స్పీకర్, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ పెద్ద దిక్కుగా వ్యవహరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న అనూహ్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా సీక్రెట్ గా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు కనిపించింది. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్గాల్లో గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టించినట్టయింది. దాంతో ఆయన చేరికను అడ్డుకునేందుకు నిన్న చాలా మంది కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి రాద్ధాంతం నానా యాగి చేసే ప్రయత్నం చేశారు. మాజీ చీఫ్ విప్ గా వ్యవహరించిన బాలకృష్ణ సైతం ఆయన ఇంటి ముందుకు వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి అడ్డుపడ్డారు. వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి తరలించి అర్ధరాత్రి విడిచిపెట్టారనమాట. సో ఇంత అసహనం దేనికి? అసలు కేసీఆరే కదా ఈ రాజకీయ పునరేకీకరణ అనే ఒక దిక్కుమాలిన సిద్ధాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చి పార్టీలను స్వీప్ చేసేలాగా 2015లో టీడీపీని విలీనం చేసుకున్నారు. 2019 తర్వాత 2018లో రెండోసారి గెలిచిన తర్వాత 2019లో కాంగ్రెస్ పార్టీని సిఎల్పిని విలీనం చేసుకున్న కేసీఆర్ ఒక నేతను చేర్చుకుంటే ఇంత రాద్ధాంతం ఎందుకు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇకపోతే వాస్తవానికంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్కెచ్ చేయడానికి కొన్ని తెరవెనుక రీజన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యవసాయ శాఖలో ఇప్పుడు రైతు భరోసా అమలు చేయాలన్నా, రుణమాఫీని అమలు చేయాలన్నా, రైతు సమన్వయ సమితిలు, రైతు భరోసా క్లస్టర్లను డిజైన్ చేసిన వ్యక్తిగా, అంటే దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇచ్చిన వ్యక్తిగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొంత గుర్తింపు ఉందన్నమాట. పైగా రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన చేరిక కాంగ్రెస్ కు కీలకంగా మారింది. నిన్ననే మనం చూసినాం, కేబినెట్ లో ఒక చారిత్రక నిర్ణయం కూడా తీసుకున్నారు. 2 లక్షల వరకు రైతులకు ఏకకాలంలో రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి ఒక బోల్డ్ నిర్ణయం కూడా తీసుకున్నారు రేవంత్ రెడ్డి సర్కారు. దీనికి అంతటికి కూడా అంటే రాబోయే కాలంలో వ్యవసాయానికి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రైతులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన నేపథ్యంలో వాళ్లకు రైతు భరోసా ఏదైతే 15,000 రూపాయలను అమలు చేస్తామని చెప్పారో దాన్ని అమలు చేయాలంటే పోచారం లాంటి అనుభవం గల వ్యక్తులు అవసరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించిన నేపథ్యంలో ఆయనకు స్కెచ్ చేసినట్టయితే తెర వెనుక వినిపిస్తోంది. ఇకపోతే గతంలో కేసీఆర్ సర్కారు, కేసీఆర్ హయాంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎంత పెద్ద పీట వేశారో చూసే ఉన్నాం. గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రెండోసారి ఎన్నికైన తర్వాత ఆయన స్పీకర్ గా పైగా ప్రతి కీలక సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకవైపు, మరోవైపు కేశవరావుకు మరోవైపు అంటే సీట్లు ఇచ్చి గౌరవించుకున్నారు కేసీఆర్. అట్లాంటి అంటే అంతర్గత నేతలు ఆంతరంగికులుగా ట్రీట్ చేసిన కేసీఆర్, ఆంతరంగికులుగా ట్రీట్ చేసిన వ్యవహారం చూస్తే ఇట్లాంటి వాళ్ళు కూడా వెన్నుపోటు పొడవడం ఏంటని గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే ఈ రాద్ధాంతం జరుగుతోంది. దీంతో పాటు గతంలో రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆంబోతు, దున్నపోతు అని చెప్పి ఆయన నిజామాబాద్ పాల్గొండ వేదికగా ప్రచారం సందర్భంలో మాట్లాడిన మాటలను వెలుగులోకి తీసుకొస్తున్నారు అనమాట. పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్బంధాలను పెంచుకొని పోలీసులు అడ్డుకున్నా, పోచారం పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా, ఆయన కొడుకులు తల దిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అద్దొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి వేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు నిలిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చెంగాల వాడి వేస్తాయి. ఇవాళ ఈ మార్చివాడలో మైసమ్మ తెచ్చిన దున్నపోతులకు ఊరు మీద వాడి వేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుచేరం ఉందా అని నేను అడుగుతున్నాను. సో ఇది గతంలో పాల్గొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అనమాట. ఆంబోతు, దునపోతు, సిగ్గు శరం ఉందా అని అన్న వ్యక్తులను ఎట్లా పార్టీలోకి చేర్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇంకా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత, వంకాయలు ఇవన్నీ పనిచేయవు. ఎవరి పవర్ లో ఉంటే వాళ్ళ గేమ్, వాళ్ళ బ్యాటింగ్ నడుస్తూనే ఉంటది. దీన్ని డైజెస్ట్ చేసుకోవడం మినహా పెద్దగా చేసేది కూడా ఏం లేదు. సో గతంలో ఈ విద్యను నేర్పించిందే కేసీఆర్. వాస్తవానికి అంతకుముందు చంద్రబాబు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు కూడా అంటే పెద్దగా ఈ చేరికలను ప్రోత్సహించలేదు. కానీ ఎవరైనా పార్టీలో చేరాలనుకుంటే రాజీనామా చేసి వచ్చి పార్టీ కండువా కప్పుకొని మళ్ళీ ఉప ఎన్నికలు నిర్వహించేలాగా అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. కానీ దీనికి పూర్తి భిన్నంగా చంద్రబాబు తర్వాత కేసీఆర్ వాళ్ళ పంతాను వాళ్ళు అనుసరించిన నేపథ్యంలో ఇంకా ఈ చేరికలు, ప్రజాప్రాతినిధ్య చట్టం ఇవన్నిటికీ
అవకాశం లేకుండా పోయిందన్నమాట. సో ఎంతసేపు ఉన్న డిబేట్ కు డిస్కషన్ కు అనువైన సబ్జెక్టుగా మారడం తప్పిస్తే ఈ చేరికలను ఎవడు ఆపలేడు. ఒకవేళ పోయినా కూడా చట్టపరంగా తీసుకునే చర్యలు కూడా ఏం లేవు. సో దీన్ని అంగీకరించడం మినహా తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ పెద్దగా స్కోప్ లేదన్నమాట. సో ఇది తెర వెనుక జరిగిన వ్యవహారం, పోచారం వ్యవహారంలో బీఆర్ఎస్ ఎందుకు బరస్ట్ అవుతుంది అన్న దానికి రీజన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.